జనసేన పార్టీలో ఆసక్తికర మార్పులు జరుగుతున్నాయి. గడిచిన 10 ఏళ్లుగా అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న కొంతమందికి చెక్ పెట్టే ప్రయత్నం సాగుతోంది. ఇప్పటికే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొంతమంది మహిళా నేతలు కూడా పక్కకు జరగాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో ఏకంగా ఆ పార్టీ తరపున తొలి ఎమ్మెల్సీగా ఎన్నికైన పిడుగు హరిప్రసాద్ పని కూడా అయిపోయింది అనే ప్రచారం సాగుతోంది. పిడుగు హరిప్రసాద్ వ్యవహార శైలితో పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు అనే మాట వినిపిస్తోంది. దాంతోనే హరిప్రసాద్ని పక్కన పెట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అలాంటివన్నీ ఊహాగానాలుగానే ఉంటాయా, లేదంటే హరిప్రసాద్కి నిజంగానే ప్రాధాన్యత తగ్గిపోతుందా? ఇవంతా జనసేనలో చర్చోపచర్చలుగా సాగుతున్నటువంటి విషయం. ఇప్పటికే హరిప్రసాద్ ఉండగానే రామ్ తాళ్ళూరి అనే పేరుతో కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చారు. ఆయనకి మొత్తం వ్యవస్థాగత వ్యవహారాల బాధ్యత అంతా అప్పగించారు. దాంతో హరిప్రసాద్ అధికారాలకి కోత పడినట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాల్లో కాకినాడ జిల్లాకు సంబంధించి హరిప్రసాద్ అంతా తానే అన్నట్టుగా వ్యవహరించారు. అక్కడ కొంతమంది నేతలతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. వాళ్ళ ప్రలోభాలకి తలొగ్గి హరిప్రసాద్ చాలా వ్యవహారాల్లో తలదూర్చి భారీగా కథ నడిపించేశారు అనే మాట వినిపిస్తుంది. ఇవన్నీ జనసేన అధినేత వరకు చేరడంతో ఆయన కన్నెర్ర చేసినట్టుగా చాలామందే అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే హరిప్రసాద్ అధికారాలకి కత్తిరేస్తూ ఇప్పుడు రామ్ తాళ్ళూరికి పలు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది అనే మాట వినిపిస్తుంది. చివరికి పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత కూడా ఇప్పుడు రామ్ తాళ్ళూరికి కట్టబెట్టారు. 1.5 ఏళ్ల కాలంగా హరిప్రసాద్ అనేక మార్లు పిఠాపురం, కాకినాడ వెళ్ళడం, అక్కడ అనేక వ్యవహారాల్లో ఆయనే అంతా తానే అన్నట్టుగా సాగడం, దాదాపుగా పవన్ కళ్యాణ్ తర్వాత నేనే అన్నట్టుగా కథ నడపడం, ఇదంతా సాగింది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఇక ఉండబోదు అనే మాట బలంగా వినిపిస్తుంది. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో 5 మెన్ కమిటీలో భాగంగా హరిప్రసాద్ ఉన్నప్పటికీ రామ్ తాళ్ళూరి ఇతర అనేక వ్యవహారాలు చక్కదిద్దేందుకు పూనుకుంటున్నటువంటి వైనమే ఇందుకు సాక్ష్యంగా చాలామందే భావిస్తున్నారు. సంస్థాగత వ్యవహారాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరికి బాధ్యతలు అప్పగించిన తరుణంలో అందులో హరిప్రసాద్ వేలు పెట్టకుండా అధిష్టానమే నియంత్రించే పరిస్థితి రావడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఇక హరిప్రసాద్కి తిరిగి మళ్ళీ పూర్వవైభవం వస్తుందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే వచ్చే ఏడాది కాలంలోనే ఆయన పదవీ కాలం కూడా ముగియబోతుంది. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్ళీ ఆయనకి రెన్యువల్ కూడా ఉండకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. మొత్తంగా హరిప్రసాద్కి జనసేన పార్టీలో ఇలా అధికారాల కోత విధించినటువంటి వైనం మాత్రం చాలా పెద్ద చర్చకి ఆస్కారం అయితే ఇస్తుంది. జనసేన పార్టీ కేడర్ నుంచి హరిప్రసాద్ మీద వస్తున్నటువంటి విమర్శలే ఇందుకు కారణంగా చాలామంది అంచనా వేస్తున్నారు. పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలంటే హరిప్రసాద్ లాంటి వాళ్ళని పక్కన పెట్టక తప్పని పరిస్థితి పవన్ కళ్యాణ్కి దాపురించినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇలా ఏ కారణంతోనైనప్పటికీ కూడా అంతకాలం పాటు తన కనుసన్నల్లోనే మొత్తం జనసేన పార్టీ సాగుతుందన్నట్టుగా చెప్పుకున్న హరిప్రసాద్కి హఠాత్తుగా అధికార కోతలు మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. రాజకీయంగా ఇదొక కీలక పరిణామంగా కూడా చూడాల్సి ఉంటుంది. జనసేనలో అనేక మార్పులకి ఇది తోడ్పడేందుకు కూడా మూలం కాబోతోంది.